హాయ్ ఫ్రెండ్స్, మాకైతే పూరీలోకి శనగపిండి కర్రీనే ఇష్టమండి. మీరు కూడా అంతేనా? అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, కరివేపాకు బాగా ఫ్రై చేసిన తర్వాత నేను టొమాటోస్, ఫ్రోజన్ పీస్ యాడ్ చేసా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత బాయిల్డ్ పొటాటోస్ కూడా వేసుకున్నా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని కొంతసేపు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి. పసుపు అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి, కర్రీ కలర్ బాగుంటుంది. తర్వాత సఫిషియెంట్ వాటర్ వేసుకుని ఇది బాగా కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత కొంచెం శనగపిండిలో వాటర్ మిక్స్ చేసి ఇదంతా దీనికి యాడ్ చేసుకుని లమ్స్ ఫామ్ అవ్వకుండా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ అంతా బాగా కుక్ అయిన తర్వాత కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు టేస్టీగా పూరీ కర్రీ అయితే రెడీ అయింది. ఇక్కడ పూరీలు ఫ్రై చేస్తున్నా. దీనికోసం నేను పూరీ పిండి 1 అవర్ ముందే నానబెట్టుకుని ఉంచుకుంటా. ఎందుకంటే పిండి ఎంత బాగా నానితే పూరీలు అంత బాగా పొంగుతాయి. మీరు తక్కువ ఆయిల్ వేసినా నో ప్రాబ్లం, పూరీలు బాగా పొంగుతాయి. అంతేనండి, టేస్టీగా యమ్మీ పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది.